తీసుకుందాం. అంతకంటే ముందు బాజీ గారిది కూడా ఒకసారి తీసుకుందాం. బాజీ గారు, సో ఏం చెప్తారంటే స్థానిక సంస్థల పాలన ప్రజలకు చేరువ కావాలి. ఇదే ఫైనల్ గా ఎప్పటికైనా సరే ఒక పథకం ప్రవేశపెట్టామంటే ఏ వ్యక్తిని ఉద్దేశించి ఆ పథకం ప్రవేశపెట్టారో ఆ వ్యక్తికి చేరే విధంగా ఏ వ్యవస్థ అయినా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి ఇంత పంచాయతీరాజ్ శాఖలో ఇంతమంది ఉద్యోగులు ఉన్న చాలా పెద్ద వ్యవస్థగా ఉన్న బాజీ గారు చెప్పండి. ఉన్నానండి, లైన్ లో ఉన్నా. ఎస్ అదే ప్రేమ్ అవుట్ అవుతాయి. ఎస్ ఇప్పుడు అంటే ఎలా చూడాలి, అంటే పారదర్శకతకు జవాబుదారితనానికి పెద్దపేట వేస్తున్నట్టు అనిపిస్తోందా? మీరేం చెప్తారు? ఇప్పుడు ముందుగా ప్రైమ్ లైన్ వీక్షకులకి, మీకు, అలాగే ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. నమస్తే, చెప్పండి. మనం ముందు నుంచి అందరూ చెప్తా ఉంటారు, గ్రామాలే పట్టుకొమ్మలు, మరి దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు అని అనుకుంటా ఉంటాం. కానీ పట్టుకొమ్మలు కాదు, వట్టి కొమ్మల్లాగా అయిపోయింది పరిస్థితి. ఇవాళ ఏ గ్రామం చూసినా కానీ అధ్వానమైన పరిస్థితులు మనకి కనిపిస్తా ఉన్నాయి. ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఏంటంటే గ్రామ పరిపాలన, మరి ఆ పరిపాలన అనేది గ్రామాల్లో ఉన్న సర్పంచుల చేతిలో ఉండదు. రకరకాల స్టేజుల్లో అధికారం చలాయిస్తే ఒక పరిస్థితి. ఫండ్స్ ఏదైతే కేంద్రం నుంచి మామూలుగా గ్రామాలకి అనేక రకాల ఫండ్స్ అనేక రూపాలుగా మరి ఫండ్స్ గ్రామాల కోసం ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం అలాట్ చేస్తుంది. ఆ ఫండ్స్ గ్రామాల అభివృద్ధి కోసం వినియోగించకుండా పక్కదారి మళ్లించడం, వేరే వేరే వాటికి వినియోగించడం, గ్రామాల కనీసం సర్పంచులకి వాళ్ళ వేతనాలు కానీ, అక్కడ స్టాఫ్ ఉన్న సెక్రటరీలకి వేతనాలు కానీ ఇవ్వలేని పరిస్థితి. ఎవరైనా విఐపీలు వస్తే బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేని పరిస్థితి. ఇలా చాలా అధ్వానమైన పరిస్థితుల్లో పారిశుద్ధ్యం లేమి కానీ, కాలువలు ఉండవు. అలాగే అక్కడ గ్రామాల్లో వాళ్ళు బహిర్భూములకి వెళ్ళడం, అక్కడ టాయిలెట్స్ ఉండవు సరిగ్గా. ఇలా గ్రామాల్లో అధ్వానమైన పరిస్థితులు చూసాం ఎన్నాళ్ళ నుంచి కూడా. మరి దీనికి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు, వీ అప్రిషియేట్ ద ఇనిషియేటివ్. ఎందుకంటే ఎప్పుడు ఒకే రకంగా జీవితాలు సాగాల్సిన అవసరం లేదు. పరిపాలనా సంస్కరణలు జరగాలి, మార్పులు రావాలి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేడం చెప్తా ఉన్నారు, సచివాలయాల ద్వారా మంచి ఉపయోగకరమైన పరిపాలన జరిగింది అని. అఫ్ కోర్స్ కొన్ని సచివాలయాల ద్వారా కొంత మెరుగైన సేవలు అందించిన మాట వాస్తవమే. కానీ అట్ ది సేమ్ టైం గ్రామ వ్యవస్థ ఏదైతే ఉందో, అనాదిగా వస్తున్న సర్పంచులు, సెక్రటరీలు ఈ వ్యవస్థలకి నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళకి పని లేదు. ఇందా మేడం చెప్పారు, ఒక్కొక్క గ్రామ సెక్రటరీ ఆఫీస్ లో 10 మంది 15 మంది స్టాఫ్ ఉన్నారని. ఎందుకు? వాళ్ళందరికీ పని లేదు, ఊరికే జీతాలు బత్యాలు దండగా పని. అట్లా అసమానతలు చాలా ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ఇది ఒక కొత్త పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు గ్రేడింగ్ సిస్టమ్, క్లస్టర్ గ్రేడింగ్ సిస్టమ్ ని తీసుకురావడం, జనాభా ప్రాతిపదికన ఆ గ్రేడింగ్ చేయటం, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని దీనికోసం కమిటీ ఒకటి వేయటం. ఆ కమిటీ ద్వారా ఆ జనాభా ప్రాతిపదికన ఫండ్స్ అలొకేషన్, అలాగే ఎంతమంది సిబ్బంది కావాలి, అవసరమైన సిబ్బంది నియమించడం. సిబ్బంది కొరత వల్లే చాలా చోట్ల పనులు సాగట్లేదు, కొన్ని చోట్ల ఎక్కువ సిబ్బంది పని లేకుండా ఉండడం. ఇలా ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ లోపాలు చాలా ఉన్నాయి. ఒకటి గ్రామ పరిపాలనా వ్యవస్థకి స్వేచ్ఛ ఇవ్వాలి, అట్లాగే అజమాయిషీ కూడా ఉండాలి, చెక్స్ ఉండాలి. ఫండ్స్ ఎలాంటి ఫండ్స్ కరెక్ట్ గా వినియోగించబడుతున్నాయా, దుర్వినియోగం అవుతున్నాయా అనేది సూచించే వ్యవస్థని ఏర్పాటు చేయాలి. అట్లాగే ఏంటంటే ఇవాళ మనం చూస్తే గ్రామాల్లో ఎవరు ఉండలేదండి. గ్రామాల్లో పొలాలు ఉన్నప్పటికీ కూడా, ఆస్తులు ఉన్నప్పటికీ కూడా పక్కన ఉన్న సిటీస్కి వెళ్ళి జీవిస్తున్నారు జనం. ఏదో కొద్ది మంది ఉంటున్నారు. ఎందుకంటే గ్రామాల్లో పరిస్థితులు లేవు. సుఖవంతమైన సౌకర్యవంతమైన నివాసానికి కావాల్సిన యోగ్యమైన పరిస్థితులు లేవు గ్రామాల్లో. అక్కడ సరైన పారిశుద్ధ్య వ్యవస్థ ఉండదు, అట్లాగే రోడ్స్ ఉండవు, కనెక్టివిటీ ఉండదు మెయిన్ సిటీస్ కి, మెయిన్ హైవేస్ కి. ఇలా చాలా లోపాలు ఉన్నాయి డెఫినెట్ గా. కానీ వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ముందనుకున్నట్టుగా గ్రామాలే పట్టుకొమ్మలు. గ్రామాలే అభివృద్ధి చెందితే కనుక ఖచ్చితంగా దేశమే అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రమే అభివృద్ధి చెందుతుంది. ఇవాళ వెనకబడటానికి కారణం ఏంటండి? గ్రామాలంటే ఏంటంటే అక్కడ వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది, పాడి పంటలు, వ్యవసాయం. అట్లాగే గ్రామీణ రంగపు పరిశ్రమలు ఉంటాయి. ఇవన్నీ కూడా మరి సక్రమంగా అందుబాటులో రావాలి. అక్కడ ప్రజలు సుఖంగా నివాసయోగ్యంగా, గ్రామాలు కూడా పట్టణాల్లో లాగా, నగరాల్లో లాగా ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్ ని క్రియేట్ చేయగలగాలి.
రైట్ అండి. ఎస్. అప్పుడే నిజంగా గ్రామాల్లో ప్రజలు బతకడానికి ఉండటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మ్మ్. ఇవాళ మనం చూస్తే కనుక నేను ఇప్పుడే కొంత డేటా తీశాను. కేంద్రం దాదాపు 1,80,000 కోట్ల రూపాయలు గ్రామాల అభివృద్ధి కోసం కేటాయిస్తుంది. మ్మ్. దీంట్లో మరి ఎంత ఫండ్స్ ఇప్పుడు ఇటీవలే మనకి ఒక 500 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు గ్రామాల కోసం. అవును. కేంద్రం నుంచి వచ్చిన ఫండ్స్ మ్మ్. 593 పాయింట్ ఎంత కోట్లు. మ్మ్. ఈ ఫండ్స్ ని ప్రాపర్ గా ఏ పర్పస్ కోసం వాడుతున్నారు? ఇది కాకుండా వేరే గ్రామీణ పని ఉపాధి పథకం అదొక మంచి స్కీమ్ ఒకటి ఉంది. మ్మ్. అది మా గవర్నమెంట్ లోనే, కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ప్రవేశపెట్టారు. మన్మోహన్ సింగ్ గారు, దివంగత మన్మోహన్ సింగ్ గారు గ్రామీణ ఉపాధి పథకం, మ్మ్. రూరల్ ఎంప్లాయ్మెంట్. దీనికి కూడా చాలా దాంట్లో కూడా లోపాలు అవకతవకలు జరుగుతా ఉన్నాయి. అదే అంటుంటే సరిగ్గా లబ్ధిదారులకు ఏదైనా ఫండ్స్ పథకాలు సరిగ్గా బాగానే ఇవ్వకపోవడం. ఉంటున్నాయి, పథకాలు ప్రవేశపెట్టడం బాగానే ఉంటుంది, కానీ దాని ఇంప్లిమెంటేషన్ లో ఎందుకు ఫాల్ట్ ఏర్పడుతుంది? ఎస్ సార్, కంటిన్యూ చేద్దాం. సాంబశివరావు గారు. ఇవన్నీ ఉన్నాయి, అందుకే ప్రక్షాళన అవసరం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని సరైన రీతిలో ప్రక్షాళన జరపాలి, అనాలిసిస్ కరెక్ట్ గా ఉండాలి. ఏదో అరకొర సూచనలతోటి కమిటీ ఏదో నివేదిక ఇస్తే దాన్ని అమలు చేయడం కాదు. క్షేత్రస్థాయిలో ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్న ప్రక్షాళన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలోకి అప్లై అవుతున్నాయా లేదా, అనుకూలంగా ఉన్నాయా లేదా పరిశీలించిన తర్వాత మాత్రమే దీని అమలులోకి తీసుకురావాలనేది మా సూచన. డెఫినెట్ గా ఇది మంచి స్టెప్పే. అలాగే నా సూచన, నా డిమాండ్ ఇంకోటి ఉందండి. మా కాంగ్రెస్ పార్టీ నుంచి చేసే డిమాండ్ ఏదైతే గత ప్రభుత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉపయోగించుకున్న వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకి 10,000 జీతం ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రామిస్ చేశారు. వాళ్ళందరూ పాపం వాళ్ళు రోడ్లెక్కి అల్లాడిపోతా ఉన్నారు. ఏదైతే ఇవాళ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారో ఈ ప్రక్షాళన ద్వారా, సెక్రటరీస్ ని అపాయింట్ చేస్తున్నారు, స్టాఫ్ ని అపాయింట్ చేస్తున్నారు, వాళ్ళల్లో ప్రామిస్ చేసిన విధంగా ఈ వాలంటీర్స్ లో అర్హులైన వాళ్ళని, చదువుకున్న వాళ్ళని అకామిడేట్ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు. రైట్ అండి. ఎస్. సాంబశివరావు గారు, ఆ ట్రాన్స్పరెంట్ ఎలా రావాలి సార్? అంటే ఇప్పుడు ఏదైనా పథకం ప్రవేశపెట్టామంటే ఎవరికైతే